డ్రోన్ షో దేశం మొత్తం అమరావతి వైపు వచ్చేసింది. అవును. దేశమే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ నిన్న డ్రోన్ షో అంత అద్భుతంగా జరిగింది. అవును. దాదాపు 6,000 డ్రోన్స్ తోటి. సో ఫ్యూచర్ అమరావతి ఎలా ఉండబోతుంది, అమరావతి అవును. బ్రాండ్ ఇమేజ్ అనేది అవును. ఇలా ఉండబోతుందని చెప్పి నిన్న అవును. ఒక 5 గిన్నిస్ రికార్డులు కూడా నిన్న అవడం కూడా జరిగింది. అవును. సో ప్రజెంట్ అసలు ఏంటి సార్, అమరావతిని ఎస్టాబ్లిష్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చొరవ చూస్తే అనిపిస్తుంది? లైక్ లక్ష్మణ్ గారు మనకి తెలిసిందే, యాక్చువల్గా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేయడం, కొంత డెవలప్మెంట్ కూడా జరిగింది. తర్వాత పొలిటికల్ చేంజెస్లో అమరావతి బ్యాకప్ అవటం జరిగింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. అమరావతి అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఆ బ్రాండ్ ఇమేజ్కి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ కాన్సన్ట్రేట్ చేస్తున్న సెక్టర్స్లో డ్రోన్ సెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏఐతో పాటు డ్రోన్ ఇంకా డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. సో ఈ డ్రోన్లో మన క్యాపబిలిటీ ఏంటి, మనం ఏం చేయగలం అనేది ప్రపంచానికైతే మనం డిస్ప్లే చేయాలి కదా. ఆ డిస్ప్లే చేసినప్పుడే ఇన్వెస్టర్స్ వస్తారు. సో నిన్న జరిగింది అదే, మన స్ట్రెంగ్త్ ఏంటనేది మనం డిస్ప్లే చేసాం. ఆంధ్రప్రదేశ్ స్ట్రెంగ్త్, అమరావతి స్ట్రెంగ్త్ ఏం చేయగలం మనం అనేది నిన్న పున్నమి ఘాట్లో చాలా క్లియర్ కట్గా డిస్ప్లే చేసాం. పైగా డ్రోన్ ఇండస్ట్రీ అనేది బూమింగ్ ఇండస్ట్రీ. ప్రతి అవసరానికి ఫ్యూచర్లో డ్రోన్స్ మీద మనం ఆధారపడే రోజులు ముందున్నాయి. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే, ఓర్వకల్లో ఏదైతే ఇండస్ట్రియల్ సిటీ ఉందో కర్నూలు జిల్లాలో డ్రోన్ హబ్ రాబోతుంది. అంటే డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, వాటికి సంబంధించిన రీసెర్చ్ కావచ్చు, ఎవ్రీథింగ్ అక్కడ ఎస్టాబ్లిష్ కాబోతుంది. సో మేబీ డ్రోన్ క్యాపిటల్ కూడా అవ్వచ్చు అమరావతిలో ఇన్ ఫ్యూచర్. ప్రపంచం మొత్తానికి మనం డ్రోన్ సర్వీసెస్ ఇచ్చే లెవెల్కి వెళ్ళగలుగుతాం. సో ఇవన్నీ వినటానికి ఎగ్జాగరేషన్ లాగా అనిపిస్తుంది, కానీ ఇవన్నీ ఇంతకుముందు హైదరాబాద్లో మనం చూసిందే, మనకు తెలియంది. తెలుగు ప్రజలు శక్తివంతమైన సమాజం మీకు తెలియంది కాదు. సో దిస్ ఈజ్ 100% పాసిబుల్. అదే నిన్న మన శక్తిని డిస్ప్లే చేసాం. సో న్యాచురల్గా గిన్నీస్ రికార్డ్స్ అన్నీ కూడా వచ్చినాయి. ఓల్డ్ మీడియా ఫోకస్ చేస్తుంది ఇప్పుడు అమరావతి మీద. ఇప్పుడు మెయిన్ జరిగే థింగ్, ఓల్డ్ మీడియా అంతా అమరావతి వైపు చూస్తుంది. ఎప్పుడైతే ఓల్డ్ మీడియా అమరావతి వైపు చూస్తుందో ఇన్వెస్టర్స్ వస్తారు, ఫండింగ్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ఎకనామిక్ ఇంజన్స్ వస్తాయి. ద డెవలప్మెంట్ హ్యాస్ స్టార్టెడ్ అండి. దట్స్ వాట్ హ్యాపెండ్. సో రియల్ ఎస్టేట్ కింద మనం తీసుకున్నామంటే నిన్న జరిగిన డ్రోన్ షో కావచ్చు, అంటే బిఫోర్ అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే అప్పటికి ఇప్పటికి అమరావతిలో ఎలాంటి చేంజెస్ జరిగాయి? అమరావతిలో అప్పటికిప్పటికి లాట్ ఆఫ్ వేరియేషన్ అండి. నేను 10 days బ్యాక్ అమరావతి వెళ్ళొచ్చాను పర్సనల్గా. మా హోమ్ టౌన్ అక్కడే మీకు తెలిసింది. నేను మొత్తం టోటల్ అమరావతి అంతా తిరిగాను. తిరిగితే 3 months 4 months బ్యాక్ అమరావతి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆ వేరియేషన్ నాకు కనిపిస్తుంది. చూస్తుంటే ఇంత బ్యూటిఫుల్ క్యాపిటల్లా మొన్నటి వరకు జంగిల్ లాగా అయిపోయింది. 4 months బ్యాక్ ఎలా ఉందంటే ఒక జంగిల్ తలపిస్తుంది అమరావతి. అక్కడ సెక్రటరియట్ ఉంది, బిల్డింగ్స్ ఉన్నాయి, హైకోర్టు ఉంది, 11 towers బిల్డింగ్ ఉన్నాయి, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగింది. సీడ్ యాక్సెస్, ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది. ఇవన్నీ జంగిల్తో కవర్ అయిపోయి కొత్తగా వచ్చిన వ్యక్తులకి ఏమందంటే ఇక్కడ క్యాపిటల్, ఇక్కడ ఎలా క్యాపిటల్ వస్తుంది అనే ఒక అనుమానం. కానీ ఇప్పుడు జంగిల్ క్లియర్ చేసిన తర్వాత నేను చాలాసార్లు విజిట్ చేశాను, నాకే కొత్తగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ సిటీ కదా ఇది అమరావతి అనేది. అమరావతి ల్యాండ్స్కేపే డిఫరెంట్ ఉంటుందండి, గ్రీన్ ల్యాండ్స్కేప్ ప్లస్ వాటర్ బాడీస్ చాలా ఉంటాయి, కృష్ణా రివర్కి అటాచ్డ్గా ఉంటుంది. చూడంగానే అట్రాక్ట్ చేస్తుంది, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అమరావతిలో. సో అగైన్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ టైం ఆ వైబ్ నేను ఫీల్ అవ్వగలిగాను, ఆ బ్యూటీని ఎంజాయ్ చేయగలిగాను. ఎవరైనా కూడా ఇప్పుడు వెళ్ళి అమరావతిలో విజిట్ చేసి 1-2 hours అక్కడ స్పెండ్ చేస్తే ఎస్ అమరావతి ఈజ్ గోయింగ్ టు బూమ్ అనే కాన్ఫిడెన్స్ న్యాచురల్గానే వస్తుంది. అలాంటి సెటప్ అమరావతి. సో వీ హ్యావ్ టు బిలీవ్. సో ఇదే టైంలో చాలా మంది ఒక నెగిటివ్గా ఒకటి ప్రచారం చేస్తారు. అంటే రీసెంట్గా విజయవాడలో వరదలు రావటం, సో ఫ్లడ్స్ వస్తే అమరావతి మునిగిపోతుందని చెప్పి చాలా మంది పెద్ద ఎత్తున దీని మీద సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. కానీ వాస్తవంగా అక్కడ ఫ్లడ్స్ వస్తే ఏం జరుగుతుంది, వెదర్ మ్యాప్స్ అసలు ఏం చెప్తున్నాయి, ఫ్యూచర్ అమరావతి ఎలా ఉంటుంది, చాలా మంది ఇప్పటికే ఎన్ఆర్ఐలు కావచ్చు, లోకల్ పీపుల్ కావచ్చు, చాలా మంది అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు తీసుకుని రావడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇప్పుడు ఏ మంచి కార్యక్రమం జరిగినా, ఏ పెద్ద ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసినా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఈ విషయంలో కూడా, అమరావతి విషయంలో కూడా అలాగే జరుగుతూ ఉంది. ఇక ఫ్లడ్స్ విషయంలో వాస్తవాలు మాట్లాడుకోవాలంటే
అమరావతికి బుడమేరు వల్ల ఫ్లడ్స్ రావు, కృష్ణా రివర్ వల్ల ఫ్లడ్స్ రావు. కృష్ణా రివర్కి ప్రొటెక్టివ్గా కరకట్ట అంటారు, అక్కడ ట్రంక్ రోడ్ అంటారు. ట్రంక్ రోడ్ ఆల్రెడీ ఉంది. మొన్న వచ్చింది సివియర్ రెయిన్ఫాల్, భారీ వరదలు. అలాంటి వరదల్లో కూడా ఆ ట్రంక్ రోడ్డుకి అటుపక్క వాటర్ ఉన్నాయి కానీ ఇటుపక్కకి వాటర్ రాలేదు. సో ఇది నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, గూగుల్ ఇమేజెస్ ఉన్నాయి, లైవ్ ఇమేజెస్ ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. అమరావతికి మొన్న ఫ్లడ్స్ రానే రాలేదు. ఒక్క ఏరియాలో, నీరుకొండ అనే ఏరియాలో, అది కూడా కొంచెం పల్ల ప్రాంతం, అది ఆ పల్ల ప్రాంతంలో ఒక 50 ఏకర్స్లో మాత్రం కొంత వాటర్ స్టోరేజ్ కనిపించింది అంతే. మిగతా వాటర్ ఎక్కడ కనిపించినా కూడా వర్షం పడటం వల్ల నిలబడిపోయిన వాటర్, అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సో వాటర్ కొన్ని చోట్ల పాసేజ్ లేదు. ఆ రెయిన్ వాటర్ అక్కడ నిలబడినాయి కానీ ఫ్లడ్ వాటర్ అయితే అమరావతి సిటీలోకి రాలేదు. దీన్ని మనం సైంటిఫిక్గా కూడా చెక్ చేసుకోవచ్చు. సో floodmap.netలో మనం చెక్ చేసుకుంటే అసలు ఏపీలో ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఏవి, ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ కానివేవి అనేది అందరూ చూసుకోవచ్చు. ఇది అమరావతి ఫ్లడ్డెడ్ ఏరియానా, నాన్ ఫ్లడ్డెడ్ ఏరియా అనేది అందరూ చెక్ చేసుకోవచ్చు. ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అమరావతికి ఫ్లడ్ వస్తే వచ్చేది కొండవీటి వాగు వల్ల వస్తుంది. కృష్ణా రివర్ వల్ల రాదు, బుడమేరు వల్ల రాదు, అసలు పాసిబిలిటీ లేదు. ఈ వాస్తవాన్ని అయితే అందరూ గ్రహించాలి. సో కొండవీటి వాగు వల్ల వచ్చే ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆల్రెడీ కొంత జరిగింది అక్కడ. కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అంటే ఆ టెక్నికల్ టర్మ్స్ నాకు తెలియదు, ఆ ప్రికాషన్స్ అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే తీసుకోవటం జరిగింది. సో అమరావతికి ఫ్లడ్ వచ్చే అవకాశాలు అయితే లేనే లేవు. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే గూగుల్ ఇమేజ్, లైవ్ ఇమేజ్, మన ఫ్లడ్ టైంలో నిజంగా అమరావతికి ఫ్లడ్ వచ్చిందా లేదా అనేది గూగుల్ ఇమేజెస్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే floodmap.net చెక్ చేసుకుంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏదన్నా ఫ్లడ్ వస్తే కొండవీటి వాగు, దానికి ప్రివెన్షన్ అనేది ఆల్రెడీ తీసుకోవటం జరిగింది. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఫ్లడ్స్ అండి. అసలు ఏం జరుగుతుంది అమరావతి రియల్ ఎస్టేట్? సో అంటే ఫస్ట్లో 4 months బ్యాక్ బాబు గారు రాగానే ఒకసారిగా రేట్లు పెరిగిపోయి పబ్లిక్ అంతా చాలా మంది అక్కడే ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి ఒక 1 month బాగా హడావిడి జరిగింది. తర్వాత కాస్త స్లో అయింది. సో మరి అది ఎందుకు స్లో అయింది అనేది అంతుపట్టిన విషయం. సో ఏం జరుగుతుంది ప్రజెంట్ అంటే ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా అమరావతిలో జరిగేది రియల్ ఎస్టేట్లో న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అండి. ఎక్కడైనా అదే జరుగుతుంది. రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ అంటారు దాన్ని. ఏదన్నా ఒక పెద్ద ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు, ఇది క్యాపిటల్ అనేది మెగా ప్రాజెక్ట్, ఓల్డే అమరావతి వైపు చూస్తుంది అంటే ఎంత హైప్ క్రియేట్ అవుతుంది. ఆ హైప్ క్రియేట్ అయింది. హైప్ క్రియేట్ అవటం వల్ల ల్యాండ్ లాట్స్ కానీ, లేకపోతే లాస్ట్ 5 years నుంచి 10 years నుంచి చాలామంది తమ ల్యాండ్స్ హోల్డ్ చేసుకుని ఉన్నారు. అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్లు అవి ఇవి క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ప్రైజెస్, బికాస్ 5 years నుంచి వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి కదా. సో వాళ్ళు బయటికి రావాలి. సో న్యాచురల్గా వాళ్ళు కొంచెం ప్రైజెస్ ఎక్కువ కోట్ చేశారు. ఈ ప్రైజెస్ ఎక్కువ కోట్ చేసినా కూడా కొంతమంది పర్చేజ్ చేశారు. ఎవరు పర్చేజ్ చేశారు? ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ ఉన్న పీపుల్, అంటే రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉన్న పీపుల్ పర్చేజ్ చేశారు. వాళ్ళు ఎందుకు పర్చేజ్ చేస్తారంటే 2 yearsలో నాకు ఏదో ప్రాఫిట్ వచ్చేయాలి, 3 yearsలో వచ్చేయాలనేది కాదు. అమరావతి అనే క్యాపిటల్లో నాకు ఒక సైట్ ఉండాలి, నా ఫ్యూచర్ జనరేషన్ కోసం అది పర్చేజ్ చేస్తున్నాను కాబట్టి అవసరమైతే స్క్వేర్ యార్డ్కి 5,000 10,000 ఎక్కువ పెట్టి కూడా వాళ్ళు పర్చేజ్ చేశారు. అలా మీరు అన్నట్లు ఫస్ట్ 1-2 months మార్కెట్ నడిచింది. ఈ మార్కెట్ ఎలక్షన్ బిఫోర్ 3-4 months కూడా నడిచింది. కానీ నేను ఇక్కడ చిన్న ప్రశ్న, 2014 నుంచి 2019 అయితే మార్కెట్ చాలా బాగుంది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాతే ఒకసారిగా అమరావతి అంటే పూర్తిగా భయపడిపోయి అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. సో ఆ మూమెంట్ లో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎక్కువ మంది అక్కడ ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు, అండ్ డెసిషన్ చాలా ఫాస్ట్ గా ఉంటున్నాయి. జంగిల్ క్లియరెన్స్ జరిగింది. మీరు అంటున్నారు రీసెంట్ గా మీరు విజిట్ చేసాము, చాలా బాగుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఉంది అనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా మిడిల్ క్లాస్ పీపుల్ ఎందుకు ఒక స్టెప్ వేయలేకపోతున్నారు? అంటే ధైర్యం చేసి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు అంటే మీరు ఏం చెప్తారు? వాస్తవంగా జరుగుతుంది ఇదేనా, లేకుంటే వేరే విధంగా ఏమైనా జరుగుతుంది అక్కడ? మీరు చెప్పేది వాస్తవమేనండి. ఎందుకు అడుగు వేయలేకపోతున్నారంటే అసలు ఇన్వెస్టర్స్ రావట్లేదని కాదు దాని అర్థం. చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి వస్తూ ఉన్నారు. బట్ ఈ ప్రైజెస్ ఎలా ఉందంటే ఈ హైప్లో లేకపోతే ఒక బూమ్ క్రియేట్ అయింది.
50,000 ఉన్న స్క్వేర్ యార్డ్ది 60,000 చెప్తున్నాడు సెల్లర్. వచ్చిన బయ్యర్ ఆ 50,000కి ఇస్తే పర్చేజ్ చేస్తాడు. బట్ ఆ సెల్లర్ కూడా దిగి రావట్లేదు, 60,000 నుంచి 50,000కి రావట్లేదు. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతున్నాయి. అసలు ఇన్వెస్ట్ చేయటానికి లేరు అనేది వాస్తవం కాదు. ఓల్డ్ మొత్తం దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి, ఇప్పుడు నాకే చాలా కాల్స్ వస్తున్నాయి. సింగపూర్ నుంచి కావచ్చు, దుబాయ్ నుంచి కావచ్చు, లండన్ నుంచి కావచ్చు, మన తెలుగు ఎన్ఆర్ఐస్ ఎక్కడైతే ఉంటారో అన్ని చోట్ల నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. కానీ వాళ్ళు ఎక్కడ ఏ లొకేషన్ లో కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంది కోర్ క్యాపిటల్ రీజియన్. ఇక్కడే కదా అసలు పెద్ద ప్రాబ్లం అయింది. అందరు కోర్ క్యాపిటల్ ఏరియాలోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కదా డిమాండ్ పెరిగింది. అవును. సో మిగతా చోట్ల కూడా మంచి ల్యాండ్ ఉంది, ఫ్యూచర్ 5 years వెయిట్ చేయగలిగితే అది కూడా కోర్ క్యాపిటల్ ఏరియా నుంచి డెవలప్మెంట్ జరుగుతుంది కదా. తప్పకుండా అసలు ఎందుకు ఇది గ్రహించలేకపోతున్నారు చాలా మంది? ఇది టైం పడుతుందండి కొంచెం ఫోకస్ చేయడానికి. ఎవరైనా జనరల్గా మనం అందరం కూడా మెయిన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది, మెయిన్ కోర్ సీడ్ క్యాపిటల్ ఎక్కడుంది, అక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేద్దామనే చూస్తాం. మీరైనా నేనైనా కూడా. అక్కడ అవకాశం లేదు, అక్కడ ల్యాండ్ దొరకట్లేదు, లేకపోతే మన బడ్జెట్లో లేదు అని గ్రహించడానికి మనకు కొంత టైం పడుతుంది. అనదర్ 2 months పట్టవచ్చు, 3 months పట్టవచ్చు. దెన్ న్యాచురల్గా వేరే ఆల్టర్నేట్ మార్కెట్ ఎక్కడ ఉందనేది మనం సెర్చ్ చేస్తాం. కోర్ క్యాపిటల్కి నియర్ బై ఏరియాస్ ఉన్నాయి, వెస్ట్ బైపాస్కి నియర్ బై ఏరియాస్ ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్ రాబోతుంది. అలాగే 2 tier సిటీస్ ఉన్నాయి, గుంటూరు ప్లస్ విజయవాడ, గన్నవరం ఉంది, తెనాలి ఉంది. లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. కాకపోతే ఈ ఆలోచన నుంచి బయటకు వచ్చి ఆల్టర్నేట్ ఏరియాస్ ఎక్కడున్నాయి అని రియలైజ్ అవటానికి కొంత టైం తీసుకుంటాను. ఇక్కడే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, కొంచెం సమాధానం లాంగ్ గా చెప్పాల్సి ఉంటుంది. చెప్పండి. మీరు కొన్ని లొకేషన్స్ చెప్పారు, ఓకే, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, తెనాలి కావచ్చు, రకరకాల ప్లేసెస్. సార్ ఇప్పుడున్న రైట్ టైం అనుకోవచ్చు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, మిడిల్ క్లాస్ పీపుల్ మీరు చెప్పే లొకేషన్స్ లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 years తర్వాత మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి రిటర్న్స్ ఉంటాయంటే మీరు ఏం చెప్తారు? కొన్ని లొకేషన్స్ అంటే ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని మీరు కొన్ని లొకేషన్స్ చెప్తారు. ప్రజెంట్ అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు? అంటే రీసెంట్ గా మీరు విజిట్ చేసి వచ్చారు అక్కడ ఏంటంటే? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకుని మైలవరం టౌన్ ఉందండి. మైలవరం ఆల్రెడీ గ్రోయింగ్ టౌన్, చుట్టుపక్కల విలేజెస్ కూడా వెళ్ళడం, ఇలాంటి విలేజెస్ అంటే చాలా మంది ఎన్ఆర్ఐస్ రిసైడ్ అయ్యే విలేజెస్ అవి. అక్కడ ఇప్పటికీ ల్యాండ్ రైట్స్ అవైలబుల్ ఉంది. ప్లస్ అది ఎడు హబ్, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మైలవరంలో. ఇప్పుడు ఈ వెస్ట్ బైపాస్ ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయితే ట్రావెలింగ్ టైం తగ్గిపోతుంది ఎక్కడికి, అమరావతికి. సో అలాంటి ప్లేసెస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉన్న ప్రైజెస్ 10,000లో కూడా అక్కడ స్క్వేర్ యార్డ్ అవైలబుల్ ఉంది. మైలవరం అమరావతికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? అమరావతికి అంటే ఇప్పుడున్న రోడ్ యాక్సెస్ అయితే అది లెంగ్తీనే, అరౌండ్ 25-30 kilometers ఉండొచ్చు. బట్ వన్స్ ఈ రోడ్ నెట్వర్క్ అంతా కంప్లీట్ అయితే ట్రావెల్ టైం తగ్గిపోతుంది. ఔటర్ రింగ్ రోడ్, విజయవాడ హైవే కనెక్ట్ అయితే ట్రావెల్ టైం తగ్గుతుంది. న్యాచురల్గా అమరావతి యొక్క రిపిల్ ఎఫెక్ట్ అక్కడ ఉంటుంది. ప్లస్ విజయవాడకి నియర్ మైలవరం. అలాగే ఇప్పుడు ఏదైతే వెస్ట్ బైపాస్ అమరావతిని ప్లస్ NH-16 విజయవాడ హైవేని కనెక్ట్ చేసే ఈ బ్రిడ్జ్ వస్తుందో కృష్ణా రివర్ మీద, ఆ రూట్ నుంచి వెళ్తే చాలా నియర్ అవుతుంది మైలవరం. సో ఆ రూట్ వన్స్ ఫామ్ అయింది అనుకోండి, రేపు హైదరాబాద్ నుంచి మనం వెళ్ళే వాళ్ళమంతా ఎక్కడికి వెళ్తాం? అమరావతికి ఎలా వెళ్తాం? సూరాయిపాలెం దగ్గర నుంచే వెళ్తాం. దానికి ఆపోజిట్ రోడ్డే మైలవరం రోడ్. సో ఇలా ఈ పారామీటర్స్ అన్ని చెక్ చేసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి కొంచెం టైం తీసుకుంటారు. అలాగే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయ్యింది, ఈస్ట్ బైపాస్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ వెస్ట్ బైపాస్ అండ్ ఈస్ట్ బైపాస్ కలిపిన స్ట్రెచ్ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా అమరావతికి, విజయవాడకి. సో గన్నవరంలో చాలా ఎఫర్టబుల్ ప్రైజెస్లో ఫ్లాట్స్ ఇప్పటికే దొరుకుతూ ఉన్నాయి. 10,000 నుంచి 25,000 వరకు. 25,000లో మీరు పర్చేజ్ చేస్తే యాజ్ ఆఫ్ నౌ ఈ నిమిషంలో హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. 10,000 అంటే ఓ మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, 4 years 5 years ఇన్వెస్ట్మెంట్. ఇట్లా చాలా లొకేషన్స్ ఉన్నాయి. మీరు తెనాలి లేకపోతే బందర్ రోడ్ ఆఫ్టర్ కంకిపాడు తీసుకుంటే 10,000 నుంచి 20,000 25,000లో మీకు స్క్వేర్ యార్డ్ దొరుకుతూ ఉంది. అలాగే టువర్డ్స్ మచిలీపట్నం ట్రావెల్ చేస్తే ఇంకా తక్కువలో ల్యాండ్ ప్రైజెస్ ఉన్నాయి. అలాగే విలేజెస్ ఉన్నాయండి మిడిల్లో, ఈ బందర్ రోడ్ని, అలాగే మోపిదేవి, చెల్లపల్లి ఈ ఏరియాస్ని కనెక్ట్ చేసే ట్రంక్ రోడ్ ఉంటుంది. ఆ మోపిదేవికి నియర్లో కూడా మీకు ఔటర్ రింగ్ రోడ్ వస్తూ ఉంది. మోపిదేవి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, చల్లపల్లిలో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి.
ఇలా ఒక్క లొకేషన్ కాదు, 50-60 లొకేషన్స్ చెప్పొచ్చు చెప్పుకుంటా పోతే. 80 విలేజెస్ నుంచి పాస్ అవుతుంది, 88 విలేజెస్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ పాస్ అవుతుంది. సో ఎంత ఇన్వెంటరీ ఉందని చెక్ ఇప్పుడు మా వ్యూవర్స్ కూడా అడిగేది కూడా అదే. మీరు అన్నారు 80 విలేజెస్. అవును. సో ఇవన్నీ ఇదంతా అసలు డెప్త్ గా మాకు తెలియాలి. అక్కడెక్కడ అసలు ఏం రాబోతుంది, ఏంటి, ఎగ్జిట్ గేట్లు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి, అవుటర్ రింగ్ రోడ్ వస్తే మరో పక్క ఇటుపక్క సత్తెనపల్లి కావచ్చు, కోసూరు, కొన్ని లొకేషన్, ఓల్డ్ అమరావతి, తాటికొండ, అసలు ఇదంతా ఎలా ఉంది, ప్రజెంట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, భవిష్యత్తు ఏంటి అనేది చాలా మంది, ఎందుకంటే ప్రతి రూపాయి కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో 5 సంవత్సరాలు వెయిట్ చేయగలరు, కానీ లాస్ట్ టైం లాగా 5 years అంటే చాలా మంది భయపడిపోతున్నారు. సో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆ డెవలప్మెంట్స్ ఏంటి, ప్రైజెస్ ఎలా అనేది మాకు కొంచెం వివరంగా. లక్ష్మణ గారు, ఇప్పుడు ఒకటైతే అర్థం చేసుకోవాలంటే, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి శాశ్వతమైన రాజధాని. ఇంతకుముందు ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, పొలిటికల్ సినారియో, పాసిబిలిటీస్ వేరే ఉన్నాయి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఇంకా మీరు ఒకటి గమనించండి, గత ప్రభుత్వం 3 క్యాపిటల్స్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, క్యాపిటల్ అమరావతి కానీ ఆర్థిక రాజధాని వైజాగ్. హైకోర్టు బెంచ్ ఇస్తానంటున్నారు కర్నూలు. దానికి దీనికి ఏమైనా వేరియేషన్ ఉందా? ఏమీ లేదు. అంటే ఎంత చాకచక్యంగా దాన్ని ఆయన ఎవరికి అసంతృప్తి లేకుండా చేస్తున్నారు అనేది మనం గమనించాలి. ప్లస్ ఇంకెవరు రూలింగ్లోకి రానివ్వండి, మనం పాలిటిక్స్లోకి వెళ్ళొద్దు, అమరావతిని మార్చే ధైర్యం అయితే ఇంకెవరు చేయలేరు. ప్లస్ ఇప్పుడు వస్తున్న ఫండ్స్ ఫ్లోకి 3-4 yearsలోనే మనం డ్రాస్టిక్ చేంజ్ చూడబోతున్నాం అమరావతిలో. 3-4 yearsలో 100% చూస్తాం. దీనికి మీరేమడుగుతారంటే, మరి ఇంతకుముందు 5 years ఉంది కదా, అప్పుడు ఎందుకు ఈ మార్పులు రాలేదు, చంద్రబాబు నాయుడు గారే కదా అప్పుడు ఉందని. అంటే అప్పుడు తాత్కాలిక బిల్డింగ్లు కట్టి అంతవరకు చేశారు. 5 సంవత్సరాలు కూడా జరిగింది అదే. ఎస్ అండి. నేను ఇప్పుడు కొంత అనుమానాలు కూడా కొన్ని ఉన్నాయి కొంతమందికి, మరి 5 సంవత్సరాలు ఏం జరుగుతుంది అని. ఎస్, అనుమానాలు ఉంటాం, సహజం అండి. నేను అక్కడికే వస్తున్నాను. లాస్ట్ 5 yearsలో కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది, కానీ ఆ డెవలప్మెంట్ అంతా 1 yearలోనే జరిగింది. 1 yearలోనే జరిగింది. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే, క్యాపిటల్ అనౌన్స్ చేసి దాన్ని ప్లానింగ్ చేసి ఇంటర్నేషనల్ ఏజెన్సీని పిలిచి ఆ బిడ్స్ తీసుకుని ఒక డిపిఆర్, ఒక ప్లాన్ రెడీ అవ్వటానికే 1.5 year 2 years పట్టింది అప్పుడు. ఓకే, డిపిఆర్. నెక్స్ట్ దాని మీద కోర్టు కేసెస్, ఎన్విరాన్మెంటలిస్టులు కావచ్చు, వాటర్ మ్యాన్ ఎవరో వాళ్ళు వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. దానివల్ల కొంత డ్రాగ్ అయింది. ఇప్పుడు ఏదైతే అమరావతిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1 yearలో జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, విట్, అమృత యూనివర్సిటీ, లేకపోతే సీడ్ యాక్సిస్ రోడ్, టెంపరీ బిల్డింగ్స్ అని మీరు అంటున్న సెక్రటరియేట్, అసెంబ్లీ, ఇవన్నీ కూడా 1 yearలోనే కన్స్ట్రక్ట్ చేశారు. 11th floor గెజిటెడ్ ఆఫీసర్ బిల్డింగ్, రో హౌసెస్, విల్లాస్ జడ్జెస్ కోసం, హైకోర్టు బిల్డింగ్, ఇవన్నీ కూడా 1 yearలోనే జరిగినాయి. 1 yearలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నాటి జోక్ అండి, చిన్న విషయం కాదు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి. అది మనం అర్థం చేసుకోవాలి. సీడ్ యాక్సిస్ రోడ్ 1 yearలోనే జరిగింది. సో మనం ఏదైతే 5 yearsలో జరిగిన డెవలప్మెంట్ అనుకుంటున్నామో అది యాక్చువల్గా 1 yearలోనే జరిగింది. అంటే బాలారిష్టాలు అంటారు, ఏ ప్రాజెక్ట్కైనా ఇనీషియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి బయటకు రావడానికి అప్పుడు కొంత సమయం పట్టింది, కొన్ని కోర్టు కేసెస్ అవి ఇవి. ఓ రకంగా మంచిగా జరిగింది అనుకోవాలి, ఎందుకంటే ఆ కోర్టు కేసెస్ సాల్వ్ అయిపోయినాయి. ఇప్పుడు ఆపటానికి ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఏం కేసు వేస్తారు, కొత్తగా కేసు క్రియేట్ చేసి వేయటానికి ఏమీ లేదు, అన్నీ సాల్వ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రతిరోజు ఇంపార్టెంట్, ప్రతి అవరు ఇంపార్టెంట్. రాబోయే 3 yearsలో నెక్స్ట్ ఈ జనవరి నుంచి ఎవ్రీ మంత్ ర్యాపిడ్ చేంజ్ కనిపిస్తుంది అమరావతిలో, ఇది పక్కా. నేను చెప్పేది నమ్మాలి. చాలా మంది అమరావతి కాదు భ్రమరావతి అన్నారు చాలా మంది. ఇంక ఈ భ్రమల్లో నుంచి ఎవరైతే ఈ భ్రమరావతి అనే వాళ్ళు ఆ భ్రమల్లో నుంచి బయటపడతారా, ఇంకా ఇక నుంచి జరగబోయే అక్కడ డెవలప్మెంట్ చూసి. లక్ష్మణ్ గారు, ఇది రియల్ ఎస్టేట్ టర్మ్స్లో ఒకటి ఉంటుంది, 2 types ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. దోస్ హూ గ్రో విత్ డెవలప్మెంట్ అంటారు, అంటే సిటీ డెవలప్మెంట్తో పాటు గ్రో అయ్యేవాళ్ళు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. కొంతమంది ఓన్లీ వ్యూవర్స్ అనమాట, చూస్తూనే ఉంటారు. ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది, ఇది అవుతుందా, ఇన్నర్ రింగ్ రోడ్ అయిపోతుంది, ప్రైజెస్ పెరుగుతాయి, అరే మిస్ అయ్యాను, నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది, అప్పుడు మళ్ళీ డౌట్స్ వీళ్ళకి, మళ్ళీ ఇన్వెస్ట్ చేయరు. నెక్స్ట్ ఎప్పుడో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, అప్పుడు ఇన్వెస్ట్ చేయరు. అంటే హైదరాబాద్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మీరు ఇవన్నీ చూసారు కదా, హైటెక్ సిటీ అప్పుడు అలాగే మాట్లాడారు, ఓఆర్ఆర్ అప్పుడు అలాగే మాట్లాడారు. ఈ రోజు ఏమైంది, టాప్ పొజిషన్ లో ఉన్నారు, కోటీశ్వర్లు. ఇవాళ హైదరాబాద్ లో రిచ్ పీపుల్ ఎవరంటే మొత్తం దోస్ హూ హోల్డ్స్ రియల్ ఎస్టేట్, అవునా కదా.
అమరావతిలో కూడా అదే జరగబోతుంది. సో ఈ భ్రమల్లో ఉన్న వాళ్ళు, నమ్మని వాళ్ళు ఇన్వెస్ట్ చేయకపోవటం వల్ల నష్టపోయేది వాళ్ళే. ఇప్పుడు మీకేం నష్టం, నాకేం ఏం నష్టం, లేదు. రియల్టర్కి ఏం నష్టం లేదు కదా. ఎవరైతే డెవలప్మెంట్ నమ్మి ముందుకు వస్తారో రేపు వాళ్ళే మిలినియర్స్. అమరావతిలో మిలినియర్స్ ఎవరంటే దోస్ హూ హోల్డ్ ల్యాండ్స్. మన సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో మనం చూసాము కదా. అవును. ఇంకా మనం ఇన్ని అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తే దానికి ఎవరైనా చేయగలిగింది ఏం లేదు. ఇన్వెస్టర్స్ చాలా మంది ఉన్నారండి, వెతుక్కోవాల్సిన పరిస్థితి అసలు లేదు. విజన్ ఉన్న నాయకుడు ఉన్నాడు. విజన్ ఉన్న నాయకుడు ఉన్నారు. అన్నిటికీ మించి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ప్లస్ ఇక్కడ ప్రత్యేకంగా మనం ఒకటి చెప్పుకోవాలండి, తెలుగు ప్రజలు శక్తివంతమైన సమాజం. ప్రపంచమంతా వెళ్తున్నాం మనం, అవునా కదా. ఏ ఎకనామిక్ ఇంజన్ని తీసుకోండి, గూగుల్ని తీసుకోండి, మైక్రోసాఫ్ట్ని తీసుకోండి, మనమే ఉన్నాం. CEO ప్రతి చోట. హైదరాబాద్లో ఎవరున్నారు, మనమే ఉన్నాం. తెలుగు ప్రజల్ని తక్కువ అంచనా వేయద్దు. అమరావతికి ఉన్న బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇదే, సమర్థవంతమైన ప్రభుత్వం, శక్తివంతమైన ప్రజలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గ్రోత్ ఎవరు ఆపలేరు. అంతే బలంగా కోరుకొని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఇదే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇదే చాలా మంది మళ్ళీ మన అమరావతి, అవును, మన రాజధాని, మనం నిర్మించుకున్నామని చెప్పి. అవును, చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నారు. అలాగే తెలుగు ప్రజలు శక్తివంతమైన సమాజం. మనం అనుకున్నట్లుగా ఎలా డెవలప్ చేయాలనేది నాయకత్వానికి తెలుసు, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ప్రజలకు కూడా తెలుసు. ఇది ప్రపంచవ్యాప్తంగా మనం చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇక్కడ ఒక వేరియేషన్ మనం అబ్జర్వ్ చేయాలండి, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉన్న వేరియేషన్. తెలంగాణలో గవర్నమెంట్ రిచ్ ఉంటుంది, కానీ పీపుల్ అంత రిచ్ ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి ఇది క్వైట్ డిఫరెంట్ అనమాట. పీపుల్ రిచ్ ఆంధ్రప్రదేశ్లో. సో ఎక్కువగా గవర్నమెంట్, ప్రతిదానికి గవర్నమెంట్ మీద ఆధారపడరు. ఆ మనస్తత్వాలు కూడా ఉండవు. అంటే కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ నడుస్తాయి, కాదు అనట్లేదు. కొంత సెక్షన్ ఆఫ్ ద పీపుల్ రిచ్ ఉంటారు. సో వాళ్ళ బిజినెసెస్ వాళ్ళు డెవలప్ చేసుకోగలరు. గవర్నమెంట్ వైపు నుంచి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ వస్తే, ఎకో సిస్టమ్ గవర్నమెంట్ క్రియేట్ చేస్తే బిజినెస్ న్యాచురల్గా పీపులే డెవలప్ చేస్తారు. వాళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీస్ పెడతారు, వాళ్ళే ఇండస్ట్రీస్ పెడతారు. సో ఈ వేరియేషన్, ఈ ఎకో సిస్టమ్ అనేది చాలా మంచి ఎకో సిస్టమ్ ఆంధ్రాలో. ఎందుకు అమరావతి 3-4 ఇయర్స్లోనే డిఫరెంట్ లెవెల్లో ఉంటుందంటే దీనికి కారణం గవర్నమెంట్ ఒకవైపు, విజనరీ లీడర్ ఒకవైపు, అలాగే ప్రజలు కూడా. దే ఆర్ క్యాపబుల్ అనమాట. అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏదైనా ప్రజలు క్యాపబుల్. దానికి తగ్గ లీడర్షిప్ ఉంది. సో 3-4 ఇయర్స్లోనే మనం డిఫరెంట్ అమరావతిని 100% చూస్తాం. సో మీకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి కదా, యూఎస్ నుంచి, దుబాయ్ నుంచి, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, ఇట్లా అన్నారు. చాలా మంది మీకు కాల్ చేస్తున్నారు. అసలు ఏం అడుగుతున్నారు సార్ అమరావతి గురించి? వాళ్ళు అంటే యాక్చువల్గా అమరావతిలో ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, రాబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అంటే రకరకాల న్యూస్లు వస్తున్నాయి, రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి. వాళ్ళు క్లారిటీ కోరుకుంటున్నారు. ఏం జరుగుతుంది, ఈ ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, చేయకూడదా, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని, అట్లా డిఫరెంట్ క్వశ్చన్స్. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ పక్కకి ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఓఆర్ఆర్ పక్కకి ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. అంటే ఒక ఇన్వెస్టర్కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. కొంతమంది ఏమో ట్రేడింగ్ లాగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, 1-2 ఇయర్స్లోనే కొంత ప్రాఫిట్ తీసుకోవాలి. కొంతమంది ఏమో లాంగ్ టర్మ్, నెక్స్ట్ జనరేషన్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది ఏమో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని సెక్యూర్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే వాళ్ళ ప్రాంతాలు ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు దగ్గరగా ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది క్లారిటీ కోరుకుంటున్నారు. ఇన్వెస్ట్ చేయాలనే ఉత్సాహం అయితే కోరుకుంటున్నారు. వీళ్ళు క్లారిటీ ఉన్నారా అమరావతి మీద? మీకు వచ్చే కాల్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే లాస్ట్ 2 months బ్యాక్ ఏం జరుగుతుంది అని వెయిట్ అండ్ సీ మోడ్లో ఉన్నారు. కానీ లాస్ట్ 1-2 months నుంచి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కావచ్చు, ఏషియన్ బ్యాంక్ ఫండ్స్ కావచ్చు, 2 days బ్యాక్ పట్కో కూడా ఫండింగ్ ఇచ్చింది. అలాగే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అండి, అమరావతి కన్స్ట్రక్షన్లో పార్టిసిపేట్ చేసిన నార్మన్ పోస్టర్స్, వాళ్ళ బిల్స్ రీకూప్ చేసుకోవటానికి కోర్ట్స్ కూడా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా ఇబ్బందులు పడ్డారు లాస్ట్ 5 years. సరే, అది పక్కన పెడదాం. అలాంటి వాళ్ళు మళ్ళీ కన్స్ట్రక్షన్లో అమరావతి రీబిల్డింగ్లో పార్టిసిపేట్ చేస్తారా? జనరల్గా అయితే చేయరు. కానీ ఇప్పుడు నార్మన్ పోస్టర్స్ కూడా ముందుకు వచ్చింది.
అలాగే వరల్డ్లో టాప్ ఆర్కిటెక్ట్స్ ఇంతకు ముందు ఎవరైతే అమరావతి కన్స్ట్రక్షన్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళంతా మళ్ళీ ముందుకు వచ్చారు. ఈవెన్ సిఆర్డిఏ అధికారులు కూడా ఊహించలేదు ఇది. అంటే ఇమేజ్ రీబిల్ట్ అయింది, బ్రాండ్ ఇమేజ్ మళ్ళీ క్రియేట్ అయింది. ఇది ఎన్ఆర్ఐస్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తూ ఉంది. సో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఆర్ఐస్ ఆలోచన ఒకలాగా ఉంది, ఇప్పటి నుంచి ఇంకొకలాగా ఉండబోతుంది. ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ డిస్ప్లే చేసింది తన కాన్ఫిడెన్స్ని అమరావతి మీద. ఒక వరల్డ్ బ్యాంక్ అమరావతి కోర్ క్యాపిటల్ని, అమరావతి ప్రాజెక్ట్ని నమ్ముతుంది. ఏషియన్ బ్యాంక్ అమరావతి ప్రాజెక్ట్ని నమ్ముతుంది. హడ్కో అమరావతి ప్రాజెక్ట్ని నమ్ముతుంది. అంటే ఎకనామిక్ ఇంజన్స్, వరల్డ్లో టాప్ ఎకనామిక్ ఇంజన్స్ అమరావతి ప్రాజెక్ట్ని నమ్ముతున్నాయి. అలాంటప్పుడు ఎన్ఆర్ఐస్ కూడా బిలీవ్ చేస్తారు కదా, మనం కూడా బిలీవ్ చేయాలి. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15,000 కోట్ల రూపాయలు అమరావతి బిల్డ్ చేయడానికి ఇచ్చారు. ఇవి కాకుండా అదర్ ఫండ్స్ ఏమొస్తున్నాయి అమరావతి? అంటే గతంలో మనం 2014 నుంచి 19 వరకు తీసుకున్నాం అంటే చాలా సింగపూర్ కంపెనీస్ కావచ్చు, చాలా అప్పుడు అమరావతి మీద చాలా ఇంట్రెస్ట్ చూపించాం. ప్రజెంట్ అసలు ఈ 4 months నుంచి అప్డేట్ ఏంటి? అంటే ఏ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది? ఫండ్స్ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు కలెక్ట్ చేస్తున్నారు అమరావతి కోసం? ఎస్ అండి, ఇప్పుడు అందరూ మాట్లాడేది ఇదే, ఫండ్స్ పెద్ద ఇష్యూ అని లాస్ట్ 2-3 months నుంచి మాట్లాడుతున్నారు. కానీ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్స్ మనకు రిలీజ్ చేసింది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అరౌండ్ 3,000 crores రిలీజ్ చేసింది. పోలవరం ప్రాజెక్ట్కి 1,000 crores అడ్వాన్స్ ఇచ్చింది. జనరల్గా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో నుండి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఫండ్స్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ అలా జరగలేదు, సెంట్రల్ గవర్నమెంట్ అడ్వాన్స్ పే చేసింది. ఇది గమనించాలి. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ బడ్జెట్లో అనౌన్స్ చేసిన విధంగా వరల్డ్ బ్యాంక్ ప్లస్ ఏషియన్ బ్యాంక్ నుంచి మనకు 15,000 crores ఆఫ్ ఫండ్స్ అలాట్ చేయించింది. అవి రిలీజ్ కాబోతున్నాయి త్వరలో. అలాగే 2 days బ్యాక్ నారాయణ గారు హడ్కో చైర్మన్ని కలిశారు. వాళ్ళు 11,000 crores అమరావతి ప్రాజెక్ట్కి ఫండింగ్ చేయడానికి ముందుకు వచ్చారు. టోటల్ 26,000 crores. 26,000 crores అమరావతి phase 1 కంప్లీషన్కి సఫిషియంట్ ఫండ్స్. అంటే ఏవైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో, హైకోర్టు, సెక్రటరియట్, అసెంబ్లీ, ఇవి కంప్లీట్ చేయడానికి అవి సరిపోతాయి. అలాగే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడానికి ఇవి సరిపోతాయి. రోడ్ నెట్వర్క్ కంప్లీట్ చేయడానికి ఇది సరిపోతాయి. బ్యూటిఫికేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కూడా ఇవి సరిపోతాయి. అంటే phase 1కి కావాల్సిన ఫండ్స్, సఫిషియంట్ ఫండ్స్ ఆల్రెడీ మనకి అలాట్ అయ్యి ఉన్నాయి. అలాగే ఇప్పుడు అనేది గ్లోబల్ విలేజ్ అంటారండి, ట్రెండింగ్ మారిపోయింది. ఫండింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, నాట్ ఏ మ్యాటర్. ఎక్కడన్నా కానివ్వండి, ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఫండింగ్ ఇష్యూవే కాదు ఇవాళ ఉన్న ట్రెండ్స్లో. దానికి నేను మీకు చూడండి, మనకి ఎన్ని రకాల ఫండ్స్ రావడానికి అవకాశం ఉందనేది చెప్తాను. ఇది నేను ఊరికే ఓవరాల్గా చెప్పేది కాదు, ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఈవెన్ సెక్రటరియట్లో కూడా కొంతమంది అధికారులతో మాట్లాడి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్. దీన్ని అందరూ కూడా రీచెక్ చేసుకోండి, నేను చెప్పానని నమ్మాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు న్యూగా కన్స్ట్రక్ట్ చేసే సిటీస్కి, లేకపోతే క్యాపిటల్ సిటీస్, స్మార్ట్ సిటీస్, గ్రీన్ సిటీస్ ఏదన్నా అనుకోండి, అర్బన్ డెవలప్మెంట్కి అమృత ఫండ్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. ఆ ఫండ్స్ మనం తెచ్చుకోవచ్చు. స్మార్ట్ సిటీ ఫండ్స్ సపరేట్గా ఉంటాయి, ఆ ఫండ్స్ మనం తెచ్చుకోవచ్చు. గ్రీన్ స్పేసెస్ ఫండ్, ఫ్లడ్ మేనేజ్మెంట్కి గ్రీన్ ఫండ్స్ అని ఉంటాయి, ఆ ఫండ్స్ మనం తెచ్చుకోవచ్చు. వీటన్నిటికీ అమరావతి ఎలిజిబుల్. తెచ్చుకోవటం అంటే తెచ్చుకోవటం అని కాదు, మనం ఎలిజిబుల్ వాటన్నిటికీ, అది అందరూ అర్థం చేసుకోవాలి. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్, అవి ఇవాళ కార్పొరేట్స్ అందరూ, మీరు హైదరాబాద్లో చూస్తూనే ఉన్నారు కదా, కార్పొరేట్స్ ఎంత కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. రేపు అమరావతిలో కూడా ఏఐఓ, డ్రోనో, ఇంకొక ఇండస్ట్రీ ఏదైతే రాబోతుందో వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ వస్తాయి అమరావతికి. అలాగే ఇంకొన్ని ఫండ్స్ మీకు చెప్తాను చూడండి. ఈ ఫండ్స్ కూడా నేను చెప్పేది కొన్ని ఫండ్స్ మాత్రమే, చాలా ఉన్నాయి, మొత్తం నేను చెప్పట్లేదు. మొత్తం చెప్తే అది బిగ్ లిస్ట్ అవుతుంది. సో కొన్ని నేను మీకు చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ ఉంటాయి, దానికి అమరావతి ఎలిజిబుల్. ఈ ఫండ్స్ నాట్ ఓన్లీ ఫర్ అమరావతి అండి, ఇండియాలో చాలా సిటీస్కి వస్తున్నాయి. ఛత్తీస్గఢ్ కావచ్చు, గిఫ్ట్ సిటీ కావచ్చు, గుజరాత్లో గాంధీనగర్ కావచ్చు, వీటన్నిటికీ ఈ ఫండ్స్ తీసుకుని ఉన్నారు. అలాగే ఏషియన్ బ్యాంక్తో పాటు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బ్యాంక్ ఉంటుంది, వాళ్ళ నుంచి ఫండ్స్ తీసుకోవడానికి మనం ఎలిజిబుల్. అలాగే పిఎం గతిశక్తి, వీళ్ళ నుంచి కూడా, ఈ పిఎం గతిశక్తి నుంచి కూడా మనకు ఫండ్స్ వస్తాయి అమరావతికి.
అలాగే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో కూడా కొంత ఫండ్స్ మనం తెచ్చుకోవచ్చు. అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా మనకు ఫండ్స్ వస్తాయి. ఎవరైతే కాంట్రాక్ట్ కంపెనీస్ ఉన్నాయో పీపుల్ పార్టిసిపేషన్తో మనం చాలా అంటే చాలా ఫండ్స్ మనం తెచ్చుకోవచ్చు. అలా చాలా ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా రీజనల్ రింగ్ రోడ్లో 1 పార్ట్ అలాగే జరుగుతుంది. 1 పార్టే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది. సో ఆ ఫండ్స్ మనకు వస్తాయి. అలాగే ఫారెన్ యూనివర్సిటీస్ ఇప్పుడు ఇండియాలో తమ యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఆ వెసులుబాటు కల్పించింది. సో ఫారెన్ యూనివర్సిటీస్ వస్తే ఫారెన్ యూనివర్సిటీస్తో పాటు చాలా ఫండ్స్ వస్తాయి. సో ఆ అవకాశం మనకుంది. అమరావతికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక ఎడు సిటీనే మనం అక్కడ క్రియేట్ చేస్తున్నాం. ల్యాండ్ ఇస్తున్నాం, బేసిక్ రిసోర్స్ ల్యాండ్ మనం ఫ్రీగా ఇస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తున్నాం. ల్యాండ్ అలాట్ చేస్తాం, ఫండ్స్ వాళ్ళే తెచ్చుకుంటారు. అలాగే ఆల్రెడీ చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. విట్ కావచ్చు, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎడ్యుకేషన్ హబ్, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళకి మనం ఏమి ఇచ్చామంటే ల్యాండ్స్ ఇచ్చామంతే, మిగతా ఫండింగ్ అంతా వాళ్ళే తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా అలాట్ చేసిన ల్యాండ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈ 5 years గ్యాప్లో వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోయారు. ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. అలా కూడా కొంత ఫండ్స్ జనరేట్ అవుతాయి. అలాగే ఇంకా చాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ డెవలప్ చేయడానికి, హెల్త్ కేర్ ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి, టూరిజంకి మోర్ దెన్ సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయండి. టూరిజం డెవలప్ అవడానికి ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడ ఫ్లో ఆఫ్ ఫండ్స్ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అలాగే ప్రైవేట్ సెక్టార్ నుంచి. సో ఇలా ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చెప్పాను కదా. అలాగే గ్రీన్ ఎనర్జీకి ఫండ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అమరావతి అంతా కూడా గ్రీన్ ఎనర్జీ మీద డిపెండ్ అవబోతుంది. సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ. సో ఈ గ్రీన్ ఎనర్జీ ఫండ్స్ మనకు వస్తాయి. స్మార్ట్ సిటీ, ఇక్కడ గ్లోబల్ ట్రెండ్ ఒకటి మనం అర్థం చేసుకోవాలండి. గ్లోబల్ సిటీ అంటే ఫ్లాషీ బిల్డింగ్స్, ఫ్లాషీ కార్స్ ఇవి కానే కాదు. ఇది లేటెస్ట్ ట్రెండ్ కూడా కాదు. వేర్ పీపుల్ కెన్ వాక్ అంటే ఒక మోడర్న్ హైవేతో పాటు దాని పక్కన ఒక సైకిల్ ట్రాక్ కూడా ఉండాలి, దాని పక్కన పెడస్ట్రియన్స్కి ఒక ట్రాక్ కూడా ఉండాలి. ఇలాంటి సిటీస్ ఎక్కడ డెవలప్ అయినా కూడా వరల్డ్ వైడ్గా చాలా ఆర్గనైజర్స్ ఫండింగ్ చేస్తూ ఉంటారు. అమరావతిలో ఇలాంటి అద్భుతాలు చూడబోతున్నాం. అమరావతి ప్లానే అది కదా. అమరావతిని డిజైన్ చేసిందే అది కదా. ప్రతి రోడ్, ప్రతి రోడ్, సీడ్ యాక్సెస్ రోడ్కి పెడస్ట్రియన్ ట్రాక్ ఉంటుంది, సైకిల్ ట్రాక్ ఉంటుంది. అమరావతి అనేది గ్రీన్ క్యాపిటల్, స్మార్ట్ సిటీ. సో అమరావతికి 40-50 lakh పాపులేషన్ వచ్చే 5 yearsలో రాబోతున్నారని చెప్తున్నారు. ఎందుకు వస్తారంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, మంచి గాలి దొరుకుతుంది, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు. హైదరాబాద్ మీద మీరు నడుచుకుంటూ వెళ్తారా? రోడ్డు మీద వెళ్ళలేరు కదా. అలాంటి పరిస్థితుల్లో వేర్ పీపుల్ కెన్ సైకిల్ టు వర్క్. 1/2 hourలో అమరావతిలో ఈస్ట్ నుంచి వెస్ట్కి, నార్త్ నుంచి సౌత్కి సైకిల్ మీద కూడా వెళ్ళొచ్చు.